నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తమిళనాడులో టీవీకే విజయంతో అన్నా డీఎంకేలో ముసలం. విజయ్కు మద్దతు ఇవ్వాలని మెజారిటీ ఎమ్మెల్యేలు భావిస్తున్నట్టు సమాచారం. ఓట్ల చోరీపై మరోసారి బీజేపీని ఉద్దేశించి రాహుల్ గాంధీ విమర్శలు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే 140 స్థానాలు కూడా గెలవలేదని జోస్యం. జలంధర్ స్కూటర్ పేలుడు ఘటనలో ముమ్మర దర్యాప్తు. కంటోన్మెంట్ మొత్తాన్ని దిగ్బంధించి సోదాలు చేస్తున్న పోలీసులు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ఖట్టర్తో భేటీ కానున్న రేవంత్ రెడ్డి. మెట్రో 2వ దశకు ఆమోదం తెలపాలని కోరనున్న సీఎం. అన్నదాతలను నిండా ముంచిన అకాల వర్షం. మార్కెట్ యార్డులోని ధాన్యం తడిసి రైతుల అవస్థలు. తమిళనాట విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. విజయ్కు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించగా పీఎంకే, సిపిఎం, సిపిఐ, బీసీకే, ఐయుఎంఎల్ కూడా సుముఖంగానే ఉన్నాయి. ఆయా పార్టీలన్నీ ముందుకు వస్తే డీఎంకే, అన్నా డీఎంకే ప్రమేయం లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేసే బలం టీవీకేకు లభిస్తుంది. నేడు గవర్నర్ను కలవనున్న టీవీకే బృందం ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనుంది. గవర్నర్ అంగీకరిస్తే రేపే తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులు దాదాపు తొలగిపోయాయి. విజయ్ పార్టీకి 108 సీట్లు రాగా ప్రభుత్వ ఏర్పాటుకు మరో 10 సీట్లు అవసరం ఉంది. ఈ నేపథ్యంలో టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో టీవీకే అధినేత విజయ్కు మద్దతు ఇవ్వాలని తమిళనాడు కాంగ్రెస్ నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మంగళవారం రాత్రి తమిళనాడు కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ పీఏసీ అత్యవసరంగా సమావేశమైంది. తమిళనాడు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గిరీష్ చోడంకర్ ఈ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. జూమ్ ద్వారా జరిగిన సమావేశంలో సీనియర్ నేతలు విజయ్కు మద్దతు ఇవ్వడానికి సానుకూలత వ్యక్తం చేశారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అంతకుముందు ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ తమ మద్దతు కోరినట్లు ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. తమిళనాడు ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని తుది నిర్ణయం తీసుకోవాలని తమ అధిష్టానం తమిళనాడు కాంగ్రెస్ కమిటీని ఆదేశించినట్లు తెలియజేశారు. డీఎంకేతో పొత్తు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ తమిళనాడులో ప్రజలు లౌకిక ప్రభుత్వ ఏర్పాటుకే తీర్పు ఇచ్చారని స్పష్టం చేసింది. బీజేపీ, దాని మిత్రపక్షాలు ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడులో అధికారం చేపట్టకుండా అడ్డుకునేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని చెప్పింది. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐదుగురు సభ్యులు ఉన్న కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పటికీ టీవీకేకు మరో 5 ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. ఈ నేపథ్యంలో అన్నా డీఎంకే కూటమిలోని పీఎంకే కూడా విజయ్కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైంది. పీఎంకేకు 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. డీఎంకేకే కూటమిలో ఐయుఎంఎల్ కూడా టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. డీఎంకే కూటమిలోని ఇతర పార్టీలైన సిపిఎం, సిపిఐ, బీసీకే కూడా మద్దతిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 2 సీట్ల చొప్పున గెలిచిన సిపిఎం, సిపిఐ, బీసీకే, ఐయుఎంఎల్తో పాటు 4 సీట్లు ఉన్న పీఎంకే మద్దతిస్తే టీవీకే బలం 125కు పెరుగుతుంది. చిన్న పార్టీలు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వస్తున్న తరుణంలో నేడు తమిళనాడు గవర్నర్తో విజయ్, ఆయన పార్టీ నేతలు సమావేశం కానున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. గవర్నర్ అంగీకరిస్తే రేపే విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. లక్ష్మి, తమిళనాడులో రాజకీయ సందిగ్ధతకు దాదాపు తెరపడినట్లే. సాధారణ మెజారిటీ సాధించలేక, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాలు సాధించలేక 108 స్థానాలు సాధించి 10 స్థానాలు దూరంగా ఉండిపోయిన టీవీకే అధినేత
విజయ్కి మద్దతు ఇచ్చేందుకు చిన్న పార్టీలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తున్న నేపథ్యంలో తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ నెల 10వ తేదీతో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనున్న నేపథ్యంలో, శాసనసభ గడువు ముగియనున్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన 118 స్థానాలు బరిలో ఉన్న 3 పార్టీలు సాధించలేకపోయాయి. అటు డిఎంకే కూటమి కావచ్చు, ఏఐడిఎంకే కూటమి, అదేవిధంగా టీవీకే పార్టీ. ఈ టీవీకే మాత్రం 108 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఏర్పడింది. అతిపెద్ద పార్టీగా తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని చెప్పి గవర్నర్కు టీవీకే అధినేత విజయ్ ఇప్పటికే 2 సార్లుగా ఉత్తరాలు రాశారు. ఈ నేపథ్యంలో ఈరోజు గవర్నర్ను టీవీకే అధినేత విజయ్ కలిసేందుకు అవకాశం ఉంది. తన పార్టీ తరఫున గెలుపొందిన 108 మంది శాసనసభ్యులు తీసుకుని ఆయన గవర్నర్ను కలిసేందుకు అవకాశం ఉంది. కేరళ పర్యటనలో ఉన్న అటు కేరళకు ఇటు తమిళనాడుకు 2 రాష్ట్రాలకు ఒకే గవర్నర్ ఉన్న నేపథ్యంలో కేరళ పర్యటనలో ఉన్న గవర్నర్ రాజేంద్రన్ విశ్వనాథ్ కేర్లేకర్ ఈరోజు చెన్నైకి రానున్నారు. చెన్నైకి రానున్న నేపథ్యంలో గవర్నర్ను టీవీకే అధినేత విజయ్ కలవనున్నారు. కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు 5 కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఇప్పటికే టీవీకే అధినేత విజయ్కు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో స్థానికంగా ఉన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, స్థానిక సెంటిమెంట్ను దృష్టిలో ఉంచుకొని వాళ్ళు నిర్ణయం తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన 5 శాసనసభ్యులు కాంగ్రెస్ స్థానిక నాయకులు స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో సమావేశమయ్యారు. అదేవిధంగా టీవీకేకి మద్దతు ఇచ్చేందుకు డిఎంకే కూటమిలోని కాంగ్రెస్ ముందుకు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్తోనూ డిఎంకేతో కలిసి పోటీ చేసిన సిపిఐ, సిపిఎం, అదేవిధంగా వీసీకే కూడా విజయ్కి మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఇలా చిన్న పార్టీలన్నీ మద్దతు ఇస్తున్న నేపథ్యంలో 108 నుంచి ఆయన సంఖ్యాబలం 125కు చేరేందుకు అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు దాదాపుగా మార్గం సుగమైనట్టే. కాకపోతే గతంలో ఎన్నడూ లేని రీతిలో తమిళనాడు చరిత్రలో ఎప్పుడూ లేని రీతిలో సరికొత్త రాజకీయ దృశ్యం ఆవిష్కృతం అవుతుంది. ఇప్పటి వరకు తమిళనాడు చరిత్రలో ఒక పార్టీ మాత్రమే అధికారంలో ఉండేది. సంకీర్ణ ప్రభుత్వాలు ఎప్పుడూ ఏర్పాటు కాలేదు. కూటమిగా నిలబడి పోటీ చేసినప్పటికీ ప్రభుత్వంలో మాత్రం కేవలం ఒక పార్టీ ఉండేది. గతంలో కూడా 2021 సంవత్సరంలో కూడా డిఎంకేతో కలిసి కాంగ్రెస్ ఇతర పార్టీలు కలిసి పోటీ చేసే, కానీ ప్రభుత్వంలో మాత్రం కేవలం డిఎంకేనే ఉంది. ఈసారి కూడా డిఎంకే, ఏఐడిఎంకే, గతంలో కూడా ఏఐడిఎంకే ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసినప్పటికీ ఏఐడిఎంకే మాత్రమే ప్రభుత్వంలో ఉంది. కానీ ఇందుకు భిన్నంగా ఈసారి టీవీకే అధినేత తనకు మద్దతు ఇచ్చే పార్టీలకు అధికారంలో భాగస్వామ్యం కల్పిస్తుండడంతో సంకీర్ణ ప్రభుత్వం తొలిసారిగా తమిళనాడు చరిత్రలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. అటు సిపిఐ, సిపిఎంకు 4 స్థానాలు ఉన్నాయి, కాంగ్రెస్కి 5 స్థానాలు ఉన్నాయి, వీసీకి 2 స్థానాలు ఉన్నాయి. మొత్తం 11 స్థానాలు, వీరి 108 స్థానాలు కలిపితే దాదాపుగా మెజారిటీకి దగ్గరగా వచ్చే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ఏర్పాటు దాదాపుగా ఖాయమైనట్లే. ఈరోజు గవర్నర్ కలిసిన తర్వాత రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే 2 స్థానాల్లో గెలుపొందిన విజయ్ శ్రీపెరంబూరు మాత్రమే శ్రీపెరంలో కొనసాగుతూ ఆయన తిరుచి ఈస్ట్ నుంచి తన పదవికి రాజీనామా చేసేందుకు అవకాశం ఉంది. రేపు ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి ఒకరే చేస్తారా, లేకపోతే సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం ఉందా అనే అంశం మాత్రం ఈరోజు గవర్నర్ కలిసిన తర్వాత టీవీకే ప్రకటనతో స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. లక్ష్మి, ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు నారాయణప్ప. లోక్సభలో ప్రతి 6వ బీజేపీ ఎంపీ ఓట్ల చోరీ ద్వారానే గెలిచారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ పరిభాషలో వారిని చొరబాటుదారులు అని పిలవాలా అని ప్రశ్నించారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే లోక్సభలో బీజేపీ 140 స్థానాలు కూడా గెలుచుకోలేదని రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. ఓట్ల చోరీతో కొన్నిసార్లు వ్యక్తిగత సీట్లు, మరికొన్నిసార్లు ప్రభుత్వమే అపహరణకు గురవుతుందని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. లోక్సభలోని 240 మంది బీజేపీ ఎంపీలలో దాదాపు ప్రతి 6వ ఎంపీ ఓట్ల చోరీతోనే గెలిచారని రాహుల్ చెప్పారు. హర్యానాలో మొత్తం ప్రభుత్వమే చొరబాటుకు గురైందని ఆరోపించారు. ఓటర్ల జాబితాలను, ఎన్నికల ప్రక్రియను వక్రీకరించడానికి వారు తమ జోబులో పెట్టుకున్న సంస్థలు రిమోట్ కంట్రోల్తో నడుస్తున్నాయని ఎన్నికల సంఘంపై పరోక్షంగా విమర్శలు చేశారు. బీజేపీ నేతలు వాస్తవం అంటే భయపడుతున్నారని దుయ్యబట్టారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే ఈ రోజు 140 స్థానాలు కూడా వారు గెలుచుకోలేరని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు త్వరగా ఆమోదం తెలపాలని కోరనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణకు సంబంధించిన డిపిఆర్ను ఇప్పటికే కేంద్రానికి సమర్పించింది. ఫేజ్ 2లో మొత్తం 7 కారిడార్లు ప్రతిపాదించగా 122.9 కిలోమీటర్ల మేర విస్తరించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఫేజ్ 2లో మొత్తం 86 స్టేషన్లు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం 38,595 కోట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ నగర విస్తరణ, పెరుగుతున్న ట్రాఫిక్, ఎయిర్పోర్టు కనెక్టివిటీ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఫేజ్ 2 విస్తరణను రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకుంది. ఫేజ్ 2 పూర్తయితే హైదరాబాద్ మెట్రో మొత్తం నెట్వర్క్ 191.9 కిలోమీటర్లకు పెరుగుతుంది. అక్రమ అరెస్టులను నిరసిస్తూ వరంగల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. రైతు సమస్యల కోసం తలపెట్టిన రైతు సంగ్రామ సభ నేపథ్యంలో నాయకులను పోలీసులు అరెస్టు చేశారని ఆరోపించారు. అర్ధరాత్రి మట్టేవాడ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేపట్టారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పోలీసులపై మండిపడ్డారు. సభ నేపథ్యంలో నాయకులను అరెస్టు చేయలేదని తెలిపారు. వరంగల్ మహానగర పాలక సంస్థ కార్యాలయం అద్దాలను ధ్వంసం చేసిన కేసులో అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి కల్లాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. అష్టకష్టాల కోర్చి పండించిన పంటంతా వర్షార్పణమైందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కొనుగోలులో జాప్యం కారణంగా నోటికాడ ముద్ద అందకుండా పోయిందని వాపోతున్నారు. పెద్దపల్లి జిల్లా మందరి నియోజకవర్గ వ్యాప్తంగా పలు మండలాలలో రాత్రి కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాలలో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. మందరి, కమాన్పూర్, రామగిరి, ముత్తారం, మల్హర్రావు మండలాల్లో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. అధికారులు ధాన్యాన్ని తరలించడంలో జాప్యం చేయడంతో ఆరబోసిన ధాన్యం తడిచి ముద్దయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి 10 రోజులు గడుస్తున్నా తూకం వేయడం లేదని వాపోయారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. ఐకేపీ సెంటర్లలోని ఆరబోసిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. మంతిని మార్కెట్కి తీసుకొచ్చి ఇప్పటికి 15 నుంచి 16 రోజులు అవుతుంది. నేను వడ్ల మార్కెట్లో ఉండబట్టి వడ్లు కుప్పబోసి వారం 10 రోజులు అవుతుంది ఆరబెట్టి. అకాల వర్షం అనుకోకుండా రాత్రి 12-1ంటికి విపరీతమైన గాలి, రైతు కూడా ఇంటి దగ్గర నుంచి వడ్ల మార్కెట్ దగ్గరికి రావడానికి రాలేని పరిస్థితి అయింది. కాబట్టి ఇక్కడ ఉన్న రైతులు కూడా వచ్చి కూడా ఏం చేయలేని పరిస్థితి అయింది. ఎందుకంటే వరి ధాన్యాన్ని గవర్నమెంట్ తొందర స్పందించి తొందర మార్కెట్ని ఖాళీ చేయించాలి అనేది మా విన్నపం. మంచిర్యాల జిల్లా కోటపల్లిలోని సిర్సాలో జరిగిన అగ్ని ప్రమాదంలో శ్రీనివాస్ అనే వ్యక్తి ఇల్లు దగ్ధమైంది. పక్కింట్లో ఉన్న ఓ వ్యక్తి పెరట్లోని చెత్తను కాల్చేందుకు నిప్పు అంటించాడు. క్రమేపీ మంటలు వ్యాపించి శ్రీనివాస్ ఇంటికి అంటుకున్నాయి. ప్రమాదంలో ఇంటితో పాటు 2 లక్షల రూపాయల నగదు, 10 తులాల వెండి ఆభరణాలు కాలిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని పోలీసులతో పాటు రెవెన్యూ సిబ్బంది సందర్శించి వివరాలు నమోదు చేశారు. పది రోజులుగా కనిపించకుండా పోయిన ఓ చిన్నారిని నల్గొండ జిల్లా మిర్యాలగూడ 2 టౌన్ పోలీసులు క్షేమంగా కాపాడగలిగారు. గత నెల పట్టణంలోని రాజీవ్ నగర్ తండాలో మతిస్థిమితం లేని తల్లి దివ్య వద్ద నుంచి బాలిక తప్పిపోయింది. కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు 30 బృందాలుగా విడిపోయి చిన్నారిని పట్టుకోగలిగారు. 5 ఏళ్ల చిన్నారిని తల్లి, అమ్మమ్మ సమక్షంలో శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. బాలిక క్షేమంగా తిరిగి రావడంతో స్థానికులు పోలీసుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల్లో ముందస్తు ఫీజు వసూలపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బోడుప్పల్లోని ఒక ప్రైవేటు పాఠశాల 2026-27 విద్యా సంవత్సరానికి 50% ఫీజును ముందుగానే వసూలు చేయడంపై వచ్చిన ఫిర్యాదుకు హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ స్పందించారు.
పుస్తకాలు, యూనిఫామ్ల కోసం ముందస్తు చెల్లింపులు కోరడాన్ని తీవ్రంగా పరిగణించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా విద్యాధికారి తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఫీజు నియంత్రణ నిబంధనల ప్రకారం విడతల వారీగా వసూలు చేసే విధానాన్ని అమలు చేయాలని సిఫార్సు చేసింది. కరీంనగర్ కాల్పుల ఘటనలో 3 రోజులైనా నిందితుల ఆచూకీ మాత్రం చిక్కలేదు. నగల దుకాణంలో దోపిడీకి పాల్పడటానికి 2 రోజుల ముందే ధర్మపురిలో మకాం వేసిన దొంగలు రెక్కీ చేసి పక్కా ప్రణాళికతో దాడి చేసినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. వాళ్లు వాడిన ద్విచక్ర వాహనాలు, హెల్మెట్ సైతం దొరికాయి. దుండగులు బస చేసిన అద్దె గదిని పోలీసులు కనిపెట్టారు. వారు ఎక్కడికి పారిపోయారో, ఎక్కడున్నారో సమాచారం మాత్రం ఇంకా చిక్కలేదు. కరీంనగర్లో నగల దుకాణంపై దాడి చేసి కాల్పులు జరిపి కోటికి పైగా విలువ చేసే ఆభరణాలు ఎత్తికెళ్లిన కేసు దర్యాప్తులో క్రమంగా పురోగతి కనిపిస్తోంది. ఈ నెల 3న 5గురు దుండగులు కరీంనగర్లోని పీఎంజే నగల దుకాణంలోకి చొరబడ్డారు. సిబ్బందిపై కాల్పులు జరిపి బంగారు నగల్ని ఎత్తికెళ్లారు. దాడి జరపడానికి 2 రోజుల ముందు వారంతా ధర్మపురిలోని ఓ ప్రైవేటు లాడ్జిలో దిగారు. అక్కడి నుంచి కరీంనగర్కొచ్చి రెక్కీ నిర్వహించి పక్కా ప్రణాళికతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఆధారాలు పోలీసులకు లభించాయి. 1వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ధర్మపురికి మొదట 4 వచ్చారు. లాడ్జిలో ఏసీ గదిని అద్దెకు తీసుకున్నారు. 1, 2 తేదీలకు గాను 2,400 రూపాయలు, 3వ తేదీన ఉదయం 6 గంటలకు ఖాళీ చేసి మరో 600 చెల్లించినట్లుగా రసీదులు ఉన్నాయి. తొలుత వచ్చిన 4 పాటు మరో 2 కింద గదిని అద్దెకు తీసుకున్నట్లు లాడ్జి యజమానులు చెప్తున్నారు. కరీంనగర్కొచ్చి నగలు దోచుకుని తిరిగి ధర్మపురికి చేరుకుని అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు పారిపోయినట్లుగా తెలుస్తోంది. ఆధారాలు దొరకకుండా తప్పుడు ఆధార్ సంఖ్య, తప్పుడు సమాచారాన్ని రసీదులో నమోదు చేసినట్లు తేలింది. ధర్మపురిలోని మహాలక్ష్మి పుష్కర్ ఘాట్ వద్ద దొంగలు వాడిన పల్సర్ బైక్, హెల్మెట్ ను పోలీసులు గుర్తించారు. వెంటనే జాగిలాల్ని తెప్పించి గాలింపు చేపట్టినా ఎటువైపు వెళ్లారనే ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. బైక్ కు వాడిన నెంబర్ ప్లేట్ సైతం కారుదని తేలింది. మరో అపాచీ బైక్ మంచిర్యాల జిల్లా కలమడుగు గ్రామ సమీపంలో లభ్యమైనట్లు సమాచారం. 3వ తేదీన ఉదయం 6:30కు ధర్మపురి నుంచి వెళ్లినట్లుగా సీసీ కెమెరాల్లో నమోదైంది. దోపిడీ తర్వాత మధ్యాహ్నం 1 గంటకు ధర్మపురి మండలం నక్కలపెంట మీదుగా వెళుతున్నట్లు దృశ్యాలు వెలుగులోకొచ్చాయి. ధర్మపురి నుంచి తిమ్మాపూర్, మద్దనూర్ గండి, గొల్లపల్లి, పెగడపల్లి, రామడుగు మండలాల్లోని గ్రామీణ రోడ్లను వారు ఎంచుకున్నారు. ఎక్కువగా సీసీ కెమెరాలు లేని దారుల్ని ఎంచుకుని ప్రయాణించినట్లు తెలుస్తోంది. ధర్మపురి దాటి దస్తూరాబాద్, ఖానాపూర్, నిర్మల్ వైపు పారిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ధర్మపురిలో బైకులు వదిలేసి నడుచుకుంటూ నది దాటి వెళ్లి ఉంటారని అంచనా వేస్తున్నారు. నిందితుల్ని పట్టుకునేందుకు 16 పోలీసు ప్రత్యేక బృందాలు బీహార్ సహా అన్ని అనుమానిత ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు జరుపుతున్నాయి. సూర్యుడి ఎండ తీవ్రతతో రాష్ట్రమంతా అట్టుడికిపోతోంది. వడదెబ్బ తాకి ఎంతో మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. ప్రాణాలను కోల్పోతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా రైతులు, కూలీల అవస్థలు వర్ణనాతీతం. ఈ ఎండల నుంచి ఉపశమనం పొందడం ఎలా? ఎండదెబ్బ తాకకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ ఎండదెబ్బ తగిలితే ఏం చేయాలి అనే అంశాలను సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ అనిల్తో మా ప్రతినిధి ప్రశాంత్ ముఖాముఖి. రాష్ట్రవ్యాప్తంగా 44 నుంచి 45 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వీటితో పాటు ఎండ దెబ్బ తాకిడికి ఇటీవల రైతులతో పాటు ప్రజలు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎండ దెబ్బ తాగకుండా ఎలాంటి రక్షణలు తీసుకుంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండవచ్చు అనే విషయాలు మనతో పంచుకోవడానికి సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. సార్ చెప్పండి, ఇటీవల మనం చూసినట్టయితే ఎండ దెబ్బ తాకి వరి కుప్పల మీదే రైతులు చనిపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా రైతులకు ఎలాంటి సూచనలు చేస్తారు ఎండ దెబ్బ తాకుండా ఉండడానికి?
ఈ ఎండ దెబ్బ తగలకుండా ముఖ్యంగా ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. ముఖ్యంగా పీక్ టైంలో ఈ 12 గంటలకెళ్ళి 3 o'clock ఆ టైంలో అసలుకి ఎండలోకి పోకపోవడమే అండ్ ఎండలోకి వర్క్ చేయకపోవడమే బెటర్. ఒకవేళ చేయాల్సి వస్తే కొంచెం చల్లటి ప్రదేశాల్లో పనిచేయాలి. ప్లస్ వాటర్ ఎక్కువ తీసుకోవాలండి, అంటే కూల్ వాటర్ ఎక్కువ మామూలు వాటర్ ఎక్కువ తీసుకోవాలి. రోజుకి మినిమం ఒక 15 గ్లాసుల వాటర్ తాగాలి. అలాగే మనం రోడ్డు పక్కన దొరికే ఈ అడల్టరేటెడ్ వాటర్ కానీ లేకుంటే రంగు నీళ్ళు అటువంటివి ఉంటాయి కదా, అవి అటువంటివి కాకుండా సాధ్యమైనంతకి మజ్జిగ, కోకోనట్ వాటర్, మామూలు వాటర్ ఇవి ఎక్కువ తీసుకోవడం జాగ్రత్త తీసుకోవాలి. ఎండలో ఎక్కువ శాతం పీక్ అయిన టైంలో మాత్రం పని చేయకపోవడం బెటర్ అండి. ఇంకా వచ్చేసి మనం ఈ మామూలుగా ఈ ఆహార విషయాల్లో కూడా పరిశుభ్రత చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ టైంలలో కొంచెం వాటర్ ఇన్ఫెక్షన్స్, ఈ డయేరియాలు అవి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. చాలా వరకు కలుషితమైన వాటర్ చాలా సేఫ్ వాటర్ తీసుకోవడం మంచిది. రెండోది ఆహార విషయంలో కూడా ఈ మాంసాహారం కానీ ఆల్కహాల్ కానీ అవన్నీ అవాయిడ్ చేయడం మంచిది. ఎక్కువ శాతం తాజా కూరగాయలు అటువంటివి తీసుకోవాలి. అట్లాగే వచ్చి మనం క్లాతింగ్ విషయంలో కూడా అంటే ఈ బాగా డార్క్ కలర్ అవి కాకుండా లైట్ కలర్, వైట్ కలర్ ఆ టైపు దుస్తులు ధరియటం మేలండి. ఇంకా వచ్చే సపోజ్ ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని కూడా ఒకవేళ అటువంటి సపోజ్ మనం ఎక్కడైనా పనిచేసే ప్రదేశంలో కానివ్వండి ఎక్కడైనా వడదెబ్బ లాంటి లక్షణాలు అనిపిస్తే ఇమీడియట్గా బాగా హెడేక్ కావటం, బాగా దాహం కావటము అటువంటి లక్షణాలు ఉన్నప్పుడు ఇమీడియట్గా ఆ పేషెంట్ని ఒక వ్యక్తిని మనం చల్లటి ప్రదేశంలోకి షిఫ్ట్ చేసి తడిగుడ్డతో అంటే తడి వాటర్లో ముంచిన గుడ్డతోటి మొత్తం ఒళ్ళంతా తోడవాలి. అట్లా శరీరం అన్నది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే శరీరం అన్నది బాగా హీట్ ఉంటుంది. తడిగుడ్డతోటి మొత్తం తూడ్చి కొంచెం ఫ్యాన్ గాలి ఇంకా పెడితే ఫ్యాన్ గాలికి నుంచి కూర్చోబెడితే ఆ శరీరం ఉష్ణోగ్రత అనేది నార్మల్ స్థాయికి వచ్చేదాకా అలా చేయాలి. ఒకవేళ అట్లా కొంచెం అంత స్టెబుల్ అయినాక ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ మజ్జిగలో కొంచెం లైట్ ఉప్పు కలిపి కానీ అలా తాపేయడం ముఖ్యం. సపోజ్ ఇంకా సీరియస్గా సపోజ్ అపస్మారక స్థితిలో ఉంటే ఆ రోగిని ఇమీడియట్గా అంటే అప్పుడు ఏదో వాటర్ తాపేయడం ఇవన్నీ ఏం చేయకుండా ఇమీడియట్గా అపస్మారక స్థితిలో ఉన్న పేషెంట్ని ఇమీడియట్గా దగ్గర ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ మన సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి కానీ తరలించి ఇమీడియట్గా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. సార్, ఇప్పుడు ఎండ దెబ్బ తాకితే వాళ్ళను హాస్పిటల్ తీసుకురమ్మంటున్నారు. మన ప్రభుత్వ హాస్పిటల్లో ఇప్పుడు ఎండ దెబ్బ తాకిన వ్యక్తిని తీసుకొస్తే చికిత్స అందించడానికి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయంటారు? వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ కూడా ఇస్తారు ఇక్కడ? అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు ఇంక్లూడింగ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఎండ దెబ్బ తగిలితే ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంది కంపల్సరీ. అందుకోసమే ఇమీడియట్గా అంటే అపస్మారక స్థితిలో ఉన్న పేషెంట్ని, శరీరం బాగా వేడిగా ఉన్న అటువంటి పేషెంట్, మీకు ఏ పేషెంట్ ఎదురైనా దగ్గరలో ఏ హాస్పిటల్ ఉంటే ఏది గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే అది ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని డిఎంఎన్హెచ్ గారి తరఫున ప్రతి ఒక్క ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ అండ్ దానికి సంబంధించిన వైద్య సంబంధించిన అన్ని ఐవి ఫ్లూయిడ్స్ కానీ ప్రతి ఒక్కటి అందుబాటులో ఉన్నాయి. మన సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంతవరకు అటువంటి కేసెస్ ఏమీ నమోదు కాలేదు. అయినా కూడా దానికి సంబంధించిన ప్రతి ఒక్క ట్రీట్మెంట్ అనేది అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ ఉంది. దయచేసి మీకు అటువంటి ఏ పేషెంట్ అటువంటి ఉన్నా కూడా ఇమీడియట్గా షిఫ్ట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రికి షిఫ్ట్ చేసి దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవాలి. 12 గంటల నుంచి 3 గంటల వరకు పీక్స్ ఎండ ఉంటుంది. ఆ టైంలో బయటికి వెళ్ళొద్దని చెప్పన్నారు. కానీ రైతులకి కూలీ పని చేసేవారికి తప్పని పరిస్థితి. వాళ్ళకి ముఖ్యంగా ఎలాంటి సూచనలు చేస్తారు? వాళ్ళు ఖచ్చితంగా పొట్ట నింపుకోవాలంటే చేయాల్సిందే. వాళ్ళకి ఎలాంటి సూచనలు చేస్తారు? సాధ్యమైనంత వరకు టైంలో వెయిట్ చేయాలండి. తప్పదన్నట్టు మీరు అన్నట్టు తప్పదని పరిస్థితుల్లో ఉంటే దానికి సంబంధించిన సపోజ్ షేడీ అంటే నీడ ప్రాంతంలో పనిచేయడానికి ప్రయత్నం చేయాలి. ఎండ దగ్గర గొడుగు లాంటివి కానీ హ్యాట్స్ కానీ చుట్టూ కవర్ చేసుకోవడం కానీ అటువంటివన్నీ మ్యాక్సిమం తీసుకోవాలి. అట్లే ఆ టైంలో కంపల్సరీ ఎక్కువ శాతం హీట్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి. కంప్లీట్ అని చెప్తున్నా పర్ డే ఒక 15 గ్లాసుల వాటర్ తాగాలంటే ఇంకా ఎక్కువ వాటర్ తాగాల్సి వస్తుంది. వాళ్ళు దాహం అనిపించిన వాళ్ళు కంపల్సరీ వాటర్ దాహం కాకుండా తాగాలి. అట్లా జాగ్రత్తలు తీసుకోవాలి. గొడుగు కానీ ఇతర వస్త్రాలతోటి ఇతర క్యాప్స్ కానీ అట్లా పెట్టుకొని ఎండ నుంచి డైరెక్ట్ ఎండ తగలకుండా చూసుకోవాలి. లూజ్ వైట్ క్లాత్స్ లాంటివి ధరించాలి. మధ్యన రెస్ట్ తీసుకోవాలి. ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు ప్రజలు బయటకు రావద్దని చెప్పేసి ఒకవేళ బయటకు వచ్చినా మనకి హెడ్ క్యాప్ కానీ లేదంటే గొడుగు కానీ తీసుకొని రావాలని, లైట్ కలర్లో ఉండే దుస్తులు ధరించాలని, తగిన మోతాదులో నీళ్లు తీసుకొని లైట్ ఫుడ్ మాత్రమే తీసుకుంటే ఎండ దెబ్బ బారిన పడకుండా ఉండవచ్చు అని చెప్పేసి మనకు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అనిల్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ ఉమామహేశ్వరరావుతో ప్రశాంత్, సంగారెడ్డి నుంచి. అమెరికాలోని టెక్సాస్లో కాల్పుల కలకలం రేగింది. డల్లాస్కు ఉత్తరాన ఉన్న కారోల్టన్లోని కేటౌన్ ప్లాజా షాపింగ్ సెంటర్లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో 2 మరణించారు. మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. 69 ఏళ్ల నిందితుడు సింగ్ హాన్ హో బాధితులతో వ్యాపార లావాదేవీల గురించి చర్చించేందుకు వచ్చి ఆ సమయంలోనే కాల్పులకు తెగబడ్డాడని పోలీసులు తెలిపారు.
ఇది యాదృచ్ఛికంగా జరిగిన దాడి కాదని, నిందితుడు ఉద్దేశపూర్వకంగా ప్రణాళికతోనే కాల్పులకు తెగబడ్డాడని కారోల్టన్ పోలీసులు వెల్లడించారు. కాల్పుల అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు వెంబడించి 4 మైళ్ల దూరంలో అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన 3కి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై FBI తో విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. హర్మూజ్ జలసంధిలో నౌకలపై దాడులు, టోల్ వసూళ్లను ఆపాలని ఐరోసాలో అమెరికా, గల్ఫ్ దేశాలు ఓ తీర్మానం ప్రతిపాదించాయి. జలసంధి మార్గంలో అమర్చిన మందు పాత్రల వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశాయి. అత్యవసర సాయం, ఎరువుల సరఫరా కోసం హర్మూజ్లో మానవతా కారిడార్ ఏర్పాటు కోసం ఐరాసా చేస్తున్న ప్రయత్నాలకు ఇరాన్ మద్దతు ఇవ్వాలని అమెరికా, గల్ఫ్ దేశాలు డిమాండ్ చేశాయి. అందుకు అంగీకరించుకుంటే ఇరాన్పై ఆంక్షలు విధించడంతో పాటు సైనిక చర్య చేపట్టాలని తీర్మానంలో కోరాయి. నౌకలపై దాడులు జరిగితే ఆత్మరక్షణ చేసుకునే హక్కు అన్ని దేశాలకు ఉందని తీర్మానం పేర్కొంది. హర్మూజ్ జలసంధిని తెరిపించేందుకు గతంలో ప్రతిపాదించిన తీర్మానాన్ని చైనా, రష్యా వీటో చేశాయి. తాజా ప్రతిపాదనకు భద్రతా మండలిలో అవసరమైన మద్దతు లభిస్తుందని అమెరికా ఆశాభావం వ్యక్తం చేసింది. అమెరికా ప్రవాస భారతీయ కవయిత్రి దిల్ జా ఝాన్సీ ప్రచురించిన హిందీ ఉర్దూ కవితా సంకలనం ఓ ప్యార్ జో తేరా రహా ఆవిష్కరణ మహోత్సవం హైదరాబాద్లో కనుల పండుగగా జరిగింది. పూర్వ డీఐజీ జీహెచ్పీ రాజు, కళాపత్రికా సంపాదకుడు మహమ్మద్ రఫీ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అద్భుతమైన అనుభూతులను, మధురమైన భావాలను మిళితం చేసిన ప్రేమ ప్రయాణం దిల్ జా ఝాన్సీ కవిత్వమని వక్తలు అభివర్ణించారు. కవయిత్రి సృజనాత్మకకు ప్రేమపూరిత మనసును నిలువుటద్దంలా ఉందన్నారు. ఈ తొలి కవితా సంకలనం తన హృదయ లోతుల్లో ఉన్న ఆలోచనలు, భావాలు, నిశ్శబ్ద క్షణాల సమాహారమని ఝాన్సీ తెలిపారు. Every human have like emotions, different emotions. Every emotion like we have solution within you. అమెరికాలో ఉంటూ చక్కటి హిందీ, ఇంగ్లీషు, తెలుగు అన్నీ మర్చిపోకుండా మన సాంప్రదాయాన్ని, సంస్కృతిని కొనసాగిస్తూ లవ్ ఎండ్లెస్ ఎంత చెప్పినా తక్కువే, అదొక మహాసముద్రం. ప్రేమ కోసం ఎక్స్ప్రెషన్స్, మీ భావాల్ని తీసుకొచ్చారు బుక్ రూపంలో. Because somebody who is born here and settled in the US for quite a long time and still sticking to the roots and most importantly the culture of Hindi and Urdu heritage, right? That is something which made me awestruck.